సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెనింగ్ సెరమనీ అద్దరిపోయింది. కూటమి పార్టీలు ఖుషీగా ఉన్నాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామనేది సర్కార్ వారి మాట. అయితే వైసీపీ నేతలు మాత్రం అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ కు బాటలేస్తున్నారని విమర్శిస్తున్నారు. సిఆర్డీఏ ఇలా ఓపెన్ అయిందో లేదో అలా ప్రజా అమరావతి కేంద్రంగా పొలిటికల్ దరువు జోరందుకుంది. అదిగో అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సిఆర్డీఏ బిల్డింగ్ ను గ్రాండ్ గా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డీఏ బిల్డింగ్ మొదలైంది. ఇది ప్రారంభం మాత్రం. అంతర్జాతీయ స్థాయికి ధీటుగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు 2047 విజన్ కు ఏపీ ఇంజిన్ కాబోతుందన్నారు. ఓటమి అనేది లేకుండా ఎన్డీఏ శాశ్వతంగా ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు. ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది. దానికి ఇంజన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి. సర్కారు వారి మాట అలా ఉంటే విపక్షం మాత్రం అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ కు బాటలేస్తున్నారని విమర్శించారు. ఇలా రియల్ ఎస్టేట్ అమరావతి పేరుతో పూర్తిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ అండి. 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తా ఉన్నారు. దీని అంచనా పెంచి నిర్మాణాలు చేస్తా ఉన్నారు. అలా తెరపైకి వచ్చిన విమర్శలకు సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇలా అందరికి ఒకే మాట చెప్తున్నా, మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది. హైదరాబాద్ లో నేను ₹1 గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. నా తెలివితేటలతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ కట్టా. ఆటోమేటిక్ గా ట్యాక్సులు పెరిగాయి. ఈ రోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 70% వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరాలు ₹1,00,000. ఈ రోజు 177 కోట్లంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు మంత్రి నారాయణ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్చి 31 లోపల అధికారులకు సంబంధించిన 4,000 బిల్డింగ్స్, 4,000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1.5 yearలో ట్రంక్ రోడ్స్ అవుతాయి, 2 yearsలో లేఅవుట్స్ అవుతాయి, 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిఆర్డీఏ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చేసింది. 7 ఫ్లోర్ల ఈ బిల్డింగ్ లోనే ఇక సిఆర్డీఏ, ఏడీసీఎల్, మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు పనిచేస్తాయి.